విశాఖ శివాజీపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చుట్టుపక్కల చిరు వ్యాపారస్తుల తోపుడు బండ్లను అధికారులు తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా ఇక్కడ కొంతమంది తోపుడు బండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే స్థానిక ప్రజలకు ఇబ్బందిగా ఉందనే ఫిర్యాదులు అందడంతో జీవీఎంసీ అధికారులు తోపుడు బండ్లను తొలగించారు. దీనిపై చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో వీటిని తొలగించినట్లుగా అధికారులు తెలిపారు. నా పేరు మధుసూదన్ రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్, జోన్ 3 జీడీఎంసీ. ఈ మద్దిపాలెం వార్డులోని ఒక 6 రోడ్లు సుమారుగా కళాభారతి రోడ్డు, నెక్స్ట్ పిఠాపురం మన కాలనీ మార్కెట్ రోడ్డు, పీతలవాణిపాలెం, శివాజీపాలెం రోడ్డు, ఎన్టీఆర్ జంక్షన్ రోడ్డు, 6 స్టాప్ రోడ్ జంక్షన్ రోడ్డు, ఎన్ని రోడ్ల మీద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇక్కడ లోకల్ పర్సన్స్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగిందండి. ఎగ్నిస్ట్ కమిషనర్ జీవీఎంసీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం, ఎన్విపి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎంవిపి పోలీస్ స్టేషన్ మీద. దీని మీద భాగంగా యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ బేస్ చేసుకుని ఈరోజు జీవీఎంసీ స్టాఫ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ స్టాఫ్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ ఏ రోడ్లు ఉన్నాయో 13 ఎన్ఫోర్స్మెంట్ అన్నీ తీసివేయడం జరిగింది. మీకు తెలియపరుస్తుంది. సుమారు ఎన్ని షాపులు అండి తొలగించారు? సుమారుగా ఒక పుష్ కార్ట్స్ ఒక 60 ఉంటాయండి. నెక్స్ట్ బడ్డీస్, పాన్ షాప్స్, వుడెన్ బంక్స్ అంటారు, అవి ఒక 35 నుంచి 40 వరకు ఉన్నాయండి. ఇవన్నీ తొలగించడం జరిగింది. రోడ్డు మధ్యన ఎంక్రోచ్మెంట్స్కి నోటీసు జారీ చేయవలసిన అవసరం లేదు. కమిషనర్ని వీళ్ళందరూ ఎవరైనా కలిస్తే వీళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడైనా రోడ్డు మార్జిన్స్లో కానీ ఎక్కడ కానీ వాళ్ళకి పునరావాసం, వాళ్ళ ఉపాధి కోసం పునరావాసం కోసం కల్పించడానికి కమిషనర్ గారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 5-6 పర్సన్స్ మినిమం ఉన్నారు అదనమాట. లక్ష్మణ శాస్త్రి అండ్ అదర్స్ కోర్టులో కేసెస్. ఓకే.